వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ అయినా లేదు అంటే మ్యారేజ్ ఇష్యూస్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, స్టడీ ఇష్యూస్ అయినా, ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను మీకు చెప్తానండి. మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను. టారోట్ రీడింగ్ క్లాసెస్ అయినా, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా చెప్తాను మీకు. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను యాజ్ యూజువల్గా చెప్తాను. ఇప్పుడు చూద్దాం. కాస్మిక్ ఎనర్జీలో చూసే వ్యూయర్స్ పర్సన్ ఈ కాస్మిక్ ఎనర్జీలో ఎలా ఉన్నాయో చెప్పండి. చూసే వ్యూయర్స్ పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ వీళ్ళ ఎనర్జీ చెప్పండి. ఫస్ట్ చూసే వ్యూయర్స్ ఎనర్జీ చెప్పండి. యూనివర్స్ యాక్యురేట్గా ఇవ్వండి. అందరికీ ఇవి యాక్యురేట్ అవ్వదండి, కొంతమందికి మాత్రమే అవుతుంది. రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. కాస్మిక్ ఎనర్జీలో చూసే మేబీ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదు అంటే అసలు అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. మీ మనసుకు నచ్చిన వ్యక్తి ఎవరైనా సరే ఆ మనిషిని మనసులో తలంచుకొని మీరు చూడండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి. మీరైతే కమ్యూనికేషన్ అవ్వాలి, మాట్లాడాలి, వాళ్ళతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. కానీ మీ ఇంట్యూషన్ ఏంటంటే చెప్తుంది వద్దు, మాట్లాడకూడదు, వాళ్ళు ఇంతవరకు నాతో మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడకూడదు అనుకొని మీరైతే అనుకుంటున్నారు. వాళ్ళ నుంచి దూరం అవ్వాలి అని అయితే కొంతమంది అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలోనైతే ఇంటిమసీ, సెక్షువల్ కెమిస్ట్రీ కూడా ఉందండి, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. కానీ మీరు ఫిజికల్ అట్రాక్షన్ ఒక్కటే కాదు, ఒకరికంటే ఒకరికి ప్రేమ వలన ఏంటంటే మీరు వదిలి ఉండలేకపోతున్నారు. ఈ డివోర్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే కొంతమంది సైకో మైండ్ సెట్స్ ఉంటాయి. వాళ్ళు అంటే రిలేషన్లోని నమ్మకం లేకుండా మీ మీద అనుమానాలు పెట్టుకొని మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండాలి అనుకొని నిర్ణయించుకుంటున్నారు. అది కాకుండా కొంతమంది ఏంటంటే మీరే మీ పర్సన్ మీద లేనిపోని అనుమానాలు పెట్టుకొని మీరేంటంటే దూరంగా పెట్టాలి, ఇంకా ఈ రిలేషన్ని బ్రేకప్ చేయాలి అని అయితే మీరు ఆలోచిస్తున్నారండి. అంటే మీరు అనుకున్నదే నిజం అనుకొని చెప్పి మీరేంటంటే ఆలోచించి ఈ రిలేషన్లో బ్రేకప్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ పరిస్థితులు సరిలేకపోవడం వల్ల వాళ్ళు చేసిన పనికి ఏంటంటే మీరు మీతోని మీ పర్సన్ గేమ్ ఆడుతున్నారేమో, అందుకే రావట్లేదు, వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు అనుకున్న టైంకి వస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ పరిస్థితుల్ని అక్కడ సరిగ్గా లేవు అని మీరు అర్థం చేసుకోకుండా మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే నిజం అనుకుంటున్నారు. చూసే వ్యూయర్స్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన నిజమేనా, యాక్యురేట్గా ఇవ్వండి యూనివర్స్. మీరైతే యాక్యురేట్గా చెప్తారు. వాళ్ళు అనుకున్నవి నిజమేనా కాదా? నిజం కాదండి, మీరు అనుకున్నవి నెగిటివ్ మాత్రం నిజం కాదు. మీరు దాన్ని తీసేయండి. మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అనుకుని చూసే వ్యూయర్స్ పర్సన్ చూసే వ్యూయర్స్ దగ్గరికి వస్తారా?
ఎస్, ఖచ్చితంగా వస్తారండి. మీది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్. మీ ఇద్దరికి హ్యాపీ మూమెంట్ అండి. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకి కట్టిపెట్టుబడి ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అందుకే అవుతున్నాయండి. మీదైతే జన్మల బంధం. ఏ జన్మకైనా సరే మీరు విడిచిపెట్టి ఉండలేరు. కానీ వాళ్ళైతే మిమ్మల్ని చాలా సిన్సియర్గా జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. చాలా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఇంట్రోవర్ట్గా ఉన్నారు. కెరియర్ ఫోకస్గా ఉన్నారు. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు వీటికి క్లారిఫికేషన్. కమ్యూనికేట్ అని ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్. కమ్యూనికేట్ అని ఎందుకు వచ్చింది? చేంజెస్. మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉండడంతో మీలో భయం ఏర్పడుతుంది. భయం ఏర్పడేటంటే కమ్యూనికేషన్ అవ్వడానికి కొంచెం భయపడుతున్నారు. కానీ ఎలా అయినా సరే మీ పర్సన్లో టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది చెప్పండి. మీ పర్సన్ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, భయపడుతున్నారు. అందుకే కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారండి మీరు. ఆ కమ్యూనికేషన్ అవ్వలేకపోవడానికి కారణం అక్కడ ఉండే సిచ్యువేషన్స్. వాళ్ళు ఇంట్యూషన్ అని ఎందుకు అన్నారు? మీ ఇంట్యూషన్ చెప్పింది వాస్తవం కాదు అంటే నెగిటివ్ అనేది వాస్తవం కాదు. మీ ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకోండి. స్ట్రాంగ్గా ఉంచుకుంటే మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. డివోర్స్ వలన కొంతమంది తీసుకోవాలనుకుంటున్నారు. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ లైఫ్లోని ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఈ న్యూ బిగినింగ్ చేసిన తర్వాత వీళ్ళ లైఫ్ సేమ్ సిచ్యువేషన్ వస్తుందా లేదా చెప్పండి యూనివర్స్. ఎస్, సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. మీరు డివోర్స్ అనేది తీసుకున్నాక జెన్యూన్ పర్సన్స్ ఎవరో జెన్యూన్ కాని పర్సన్స్ ఎవరో కొంచెం మీరు ఆలోచించి ఆఫర్ని యాక్సెప్ట్ చేయండి. మీకైతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. కొంతమంది న్యూ బిగినింగ్స్ చేస్తారు, ఓల్డ్ని విడిచిపెట్టి న్యూగా ఇది చేస్తారు. కానీ వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్ని ఎదుర్కొంటారు, ఏర్పాటు చేస్తారు. వాటిని కూడా మీరు ఎదుర్కోవాలి. మీరు ఎంత హానెస్ట్గా ఉంటే అంత లవ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంటిమసీ. ఎస్, ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్లుగా మీరు ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ విషయంలో. కానీ మీరు ట్రాప్డ్ సిచ్యువేషన్ కాదు, మీరు సాంప్రదాయబద్ధంగానే ఉన్నారు అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అంటే సెక్షువల్ కెమిస్ట్రీ గురించే వచ్చారేమో అనుకుంటున్నారు. కానీ అది కాదండి. మీ పర్సన్ అయితే మీ విషయంలో సాంప్రదాయబద్ధంగానే ఉన్నారు, సాంప్రదాయకంగానే ఆలోచిస్తున్నారు. అన్ని విషయాలు ఆలోచించి మీకు సరైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారండి. గ్యాంబ్లింగ్. ప్రాక్టికల్గా ఉంటూ మీరు ఈగో చూపిస్తున్నారు. ప్రాక్టికల్గా కానీ మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది. కానీ అక్కడ మీరు ఏంటంటే రెండు విషయాల్లో జగులవుతున్నారు. వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా తట్టుకోలేకపోతున్నారు. కాంటాక్ట్లో వచ్చిన ఆనందాన్ని కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు. రెండింటిని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకోవాలి. కానీ మీరు ఈగోకి వెళ్తున్నారండి. మీకు నచ్చినట్లుగా మీ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు కాస్మిక్ ఎనర్జీలో మీ పైన ఎలా ఉంది? యూనివర్స్, గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఆలోచనలు కాస్మిక్ ఎనర్జీలో ఎలా ఉన్నాయి? వ్యూయర్స్ పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయి? మిమ్మల్ని మీ పర్సన్ స్పై చేస్తున్నారండి. అన్ని విషయాలు మీతో
మిమ్మల్ని ఇది అబ్జర్వ్ చేస్తున్నారు, కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. తన దీంట్లో ఉండే వాటిని నెగిటివ్ అన్నింటిని కూడా విడిచిపెట్టేసి ఇంట్యూషన్లో మీరు ఉండి వాళ్ళని ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్లో నెగిటివ్ అన్నీ విడిచిపెట్టేసి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు మిమ్మల్ని. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఆలోచన తీరు మారి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారండి. కొంతమంది ఎందుకో కానీ మీరే మీ పర్సన్ని ఎక్కువగా స్పై చేస్తున్నారు అనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారండి. స్పై, కమ్యూనికేట్, స్పై కార్డే వచ్చింది. కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను అనుకొని వాళ్ళు ఓవర్ థింకింగ్లో ఉండి బాధపడుతున్నారండి. వాళ్ళ పరిస్థితులు కూడా అక్కడ అనుకూలంగా లేవు. కమిట్మెంట్ ఎందుకు వచ్చింది, ఎందుకు సాడ్ సిచ్యువేషన్. లెట్ గో, ఇంట్యూషన్, ప్రెగ్నెన్సీ, సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది, క్లారిఫికేషన్, నైన్ ఆఫ్ స్వార్డ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, క్లారిఫికేషన్, కింగ్ ఆఫ్ హ్యాండ్స్, క్లారిఫికేషన్. ఈ సోల్మేట్ ఎవరు, చూసే వ్యూవర్సేనా, అదరా, మిమ్మల్ని మీ పర్సన్ స్పై చేస్తున్నారండి. కానీ అక్కడ ఉండే పరిస్థితులు అనేది ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. మీతో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు. ఎంతమంది వాళ్ళ చుట్టూ ఆప్షన్స్ ఉన్నా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీకైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ప్లాన్ చేసి మీ దగ్గరకు వచ్చి మీరే తనకు క్వీన్ అనుకొని అనుకుంటున్నారండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అనేది వాళ్ళకి నమ్మక ద్రోహం జరిగింది. కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వాలి అనుకునేటప్పుడు వీళ్ళకి ఎవరో కానీ నమ్మక ద్రోహం చేశారు. మేబీ లేదు అంటే హెల్త్ ఇష్యూస్ అయినా అయ్యి ఉండొచ్చును. హెల్త్ పరంగా కూడా వీళ్ళు చాలా సిక్ అవుతున్నారు. కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనుకునే టైంకి వాళ్ళకి హెల్త్ అనేది సిక్ అయ్యింది. సో అందు గురించే వాళ్ళు ఏంటంటే మీ దగ్గరికి రావాలి అనుకునే టైంకి ఏంటంటే మిమ్మల్ని వెయిట్ చేయించినట్లుగా చేశారండి. నెక్స్ట్ ఏంటంటే లెట్ గో అంటే ఎప్పుడైతే ఆ హెల్త్ ప్రాబ్లం అనేది పోతుందో మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని స్పైయింగ్ కూడా చేస్తున్నారండి. అది కూడా న్యూ ఐడియాస్తో రావాలి అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్యూషన్లో కొన్ని అనుకోని అంటే రెడ్ ఫ్లాగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీరేదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో, అందుకే మీరేమో వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వలేదు, వాళ్ళని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్యూషన్ ఏమొచ్చి మేబీ అక్కడ మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకైతే మాత్రం మీరంటేనే చాలా ప్రేమ ఉందండి. మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు.
వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు.